ముకుంద జ్యువెలరీ హనుమకొండలోని అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ 14న గొప్ప ప్రారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు మానవ జన్మ తీసుకున్నాము అంటే మీరు అన్నారు ఇందాక, నేను పాపిని అని చెప్పి ఆ భ్రమలోనే ఉంటుంటారు అని చెప్పి. నిజంగా అసలు ఒక జన్మ తీసుకున్నాను, ఇప్పుడు నేను ఒక భూమిపైకి వచ్చి ఒక జన్మ తీసుకున్నాను అని అంటే నేను అసలు పుట్టిన దానికి అర్థం ఏంటి అనేది నాకు నిజంగా ఎలా తెలుస్తుంది స్వామీజీ? ఇప్పుడు పుట్టిన దగ్గర నుంచి తల్లిదండ్రులు, తర్వాత కొంచెం పెద్దగా అవుతాం, చదువులు, బాధ్యతలు, తర్వాత పెళ్లి, పిల్లలు, మళ్ళీ ఒక కుటుంబం ఏర్పడుతుంది. వీటిల్లోనే కొట్టుమిట్టాడుతూ ఉంటాం. అసలు నా జన్మకు అర్థం ఏంటి అని అంటే ఏంటి అని చెప్పొచ్చు? ఎలా తెలుసుకోవచ్చు? అద్దంలో చూసుకొని అట్లా అనుకోకుండా ఈ అద్దంలో కనపడుతున్న నేను అని పిలువబడుతున్న వాడిని ఎవడిని చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు సునీత, సీత, రామయ్య, సుబ్బయ్య అని వాడిని పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటే విని 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 నా పేరు ఇది అనుకుంటున్నాడు జీవాత్మ. అవును. అక్కడి నుంచి వాడు భ్రమలో పడి నాకు అది కావాలా, నాకు ఇది కావాలా అని మొదలు పెడతాడు. నాది, నా వాళ్ళు అన్నది మమకారం, నాది అన్నప్పుడు అహంకారం. ఈ రెండు వచ్చి కూర్చుంటాయి. ఈ రెండింటిని తోలేసి నిన్ను నువ్వు గుర్తించుకొని ఎందుకు ఈ జన్మలోకి వచ్చాను, దీన్ని మళ్ళీ పునర్జన్మ అనేది లేకుండా ఈ జన్మనే కడసారి జన్మం చేసుకునే ప్రయత్నం చేయాలి అనే దానికి అవకాశం ఇచ్చేదానికే పరమాత్ముడు మనకు ఇంతకుముందు జన్మల్లో చేసిన పాప ఫలితాల పుణ్య ఫలితాలకు కొన్ని యమలోకంలో శిక్షలు, స్వర్గంలోకంలో ఆనందాలు ఇచ్చి మిగతా బ్యాలెన్స్ ఇక్కడ నువ్వు అనుభవించు. అట్ ది సేమ్ టైం ఇవి కాదు, నేను ఈ జన్మలు ఎన్ని ఎత్తుతాను, ఎన్ని పోతా ఉన్నాను, కావలసింది నాకు ఆ మోక్షము అనే ముక్తి అనే విషయానికి పోవాలా అని మన పెద్దవాళ్ళు చెప్తారు. మరి పూర్వజన్మలు మనకు గుర్తులేవు, రాబోయే జన్మలు గుర్తులేవు. అవును. అసలు అవి ఉండాయా లేవా అని చాలామంది విపరీతంగా అంటారు. కొంపదీసి పరమాత్ముడు మనకు పూర్వజన్మ జ్ఞానము, భవిష్యత్ జన్మ జ్ఞానము ఇచ్చాడు అంటే ఈ జన్మ కర్తవ్యాలు మనం ఏమన్నా చేయగలమా? అసలు అదే ఆలోచిస్తూ ఉండిపోతాం. 24 గంటలు ఆ ఆలోచనే. అవును. 12 గంటలు గత జన్మ గురించి, 12 గంటలు రాబోయే జన్మ గురించి. అంతే. మళ్ళీ ఈ వర్తమానాన్ని నువ్వు ఏం చేసుకున్నావు? నీ చేతులారా నువ్వు పాడు చేసుకున్నావు. అందుకని పరమాత్ముడు మనకు ఆ మాయ కల్పించి ఉన్నాయి అన్న సూచన ఇస్తాడు. అది వేదంలో రాయబడి ఉంది. క్షీణే కర్మ పునర్జన్మతి. పుణ్యాలు నశించినా స్వర్గం నుంచి కూడా తరిమేస్తాడు. స్వర్గ సుఖాలు ఏముంది? ఒకటే 24 ఏళ్ల వయసు, ఎక్కడ చూసినా పూలు, చెట్లు, ఆనందం, ఆకలి లేదు. ఎన్నాళ్ళేది బోర్ జన్మ. అక్కడికి వాడికే పిచ్చి పెట్టి నేనే పోతాను రా అంటాడు. అట్లాగనే నరకంలో హింసలు. కానీ అసలైన హింస ఆ కర్మలన్నింటినీ మళ్ళీ ఇక్కడ నువ్వు అనుభవించేదానికి పంపిస్తాడు. మనం ఏ ఇత్తనం నాటితే ఆ పండే వస్తుంది కదా తల్లి. అవును స్వామిజీ. అట్లాగానే మనం ఏం చేస్తామో అదే రిటర్న్ వస్తుంది. ఆ రిటర్న్ రావడం ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు, తొందరగా రావచ్చు, లేటుగా రావచ్చు. ఒక చిన్న ఉదాహరణ కథ. ఒక ఊర్లో 2 మిత్రులు చాలా క్లోజ్. ఒక ఆయన ఏమో బెల్లం వ్యాపారం చేస్తాడు, ఒక ఆయన ఏమో జొన్నల వ్యాపారం చేస్తాడు. ఈ బెల్లం వ్యాపారి కనింగ్ ఫెలో. తన సొంత అత్తమామలు వచ్చినా, అమ్మా నాన్నలు వచ్చినా కానీ తూకంలో మోసం చేసి అమ్మేది వానికి జన్మ తక్ వాటిలో పేరుకుపోయింది. ఓకే. జొన్నల వ్యాపారి నికార్సు, ఏదో తనకు వచ్చే లాభాన్ని చూసుకుంటాడు. బెల్లం వ్యాపారికి లాభం వస్తుంది, వాడు లాభంతో తృప్తి పడకుండా అధిక లాభానికి తూకంలో మోసం చేసేవాడు. దురాశ అక్కడ ఉంది. తూకంలో మోసం చేసేవాడు. ఒకసారి ఈ జొన్నల వ్యాపారికి బెల్లం అవసరమైంది. ఈయన దగ్గరికి వచ్చాడు. 1 కేజీ బెల్లం మీరా, ఎంత అన్న, ఇంత అన్న, డబ్బులు ఇచ్చాడు. వీడు స్నేహితుడు అని కూడా చూడకుండా ఆ తూకం రాయి కింద ఇంకేందో పెట్టి 900 గ్రాముల ముద్ద ఇదో రాయని ఇచ్చాడు. ఆడ తీసుకెళ్ళిపోయాడు. ఓకే. ఆయన పోయిన కొంచెం సేపటికి ఈ బెల్లం వ్యాపారి భార్య, కోళ్లకు జొన్నలు అయిపోయినాయి, నువ్వు వెళ్ళి తీసుకురాపో మీ వాడి దగ్గర. ఈయన కొడుకును షాప్లో కూర్చోపెట్టి సంచి తీసుకొని ఆడికిపోయినాడు. ఒరే 1 కేజీ జొన్నలు లేరా, ఎంత, ఇంత ఇచ్చాడు. ఈయన లోపలికి పోయి సంచిలో జొన్నలు తెచ్చి ఇచ్చాడు.
వీడికి కన్నింగ్ ఫెలో కదా, అవును. ఆ చేతిలో పట్టుకోగానే ఇదేమో కేజీ ఉన్నట్లు లేదే అనే డౌట్ వచ్చింది. ఆ, ఒక దిక్కు స్నేహితుడు మంచోడు, వాడు మోసం చేయనోడు అని తెలుసు, అవును నేను మోసగాడన్న సంగతి వీనికి తెలుసు, తెలుసు. అయినా డౌట్ వచ్చింది. వాడి బుద్ధ లాంటిది కాబట్టి. దారిలో పోతా పోతా ఒక ఎలక్ట్రానిక్ తూనిక మిషన్ ఉంటే అక్కడ పోయి చూశాడు. ఆ, 900 గ్రాములు ఉంది. ఉమ్, అన్న ఉమ్, అని మళ్ళీ ఇంకో 2-3 తీసుకొని వాడి దగ్గరికి పోయినాడు. ఆ, నువ్వెంతో నిజాయితీ పరుడు అని అందరూ చెప్తారు, ఆ, స్నేహితుడిని, ప్రాణ స్నేహితుడిని నన్నే మోసం చేస్తావా, ఉమ్, ఏమైందిరా అన్న. ఏ ఇది 900 గ్రాములే ఉంది, ఉమ్, నా తప్పేం లేదు, నువ్వు వచ్చి జొన్నలు అడిగే సమయానికి నా కేజీ రాయి కనపడలే, ఆహా, ఇంతకు ముందే నీ దగ్గర బెల్లం తెచ్చుకున్నా కదా కేజీ బెల్లము, ఉమ్, ఆ బెల్లం నాడపెట్టి తూకం వేసి ఇచ్చిన, నువ్వు ఇచ్చిన కేజీ నీకు ఇచ్చినాను అన్న. ఇప్పుడు వీడు తేలు కుట్టినా అంతే. తో జో గియా ఓ భరేగా. కరెక్ట్ గా ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్పాడు. బుద్ధి ఇంకో మాట చెప్పాల్సిన పనిలే, లేకుండా. వీడు చెప్పలే, వీడికి అవును, నేను మోసపోయాను, బెల్లంలో నాకు తక్కువ ఉందన్న సంగతి తెలుసు, వాడు నిజాయితీ పరుడు, అవును అవును. ఆడికి తెల్లే, ఉమ్, ఆడిచ్చిన బెల్లం వాడికే ఇచ్చాడు ఇచ్చాడు. తూకం. ఉమ్, తో జో బోయగా ఒయి పల్పాయగా, అంతే. ఎవడు ఏం చేస్తాడో వాడికి అదే అదే. వస్తుంది. ఇది చెడ్డ చేస్తే ఇట్లా, ఓకే. అట్లాగానే మంచి చేస్తే. ఉమ్, ఒక డాక్టర్ ఫ్యామిలీ ఎవరో పెళ్లికి ఎక్కడికో పోయారు కారులో, ఆ, పెళ్ళి అయిపోయింది, రిటర్న్ వస్తాను, ఉమ్, రాత్రి 7:30-8 అప్పుడు వాళ్ళ కారు నడి రోడ్లో ఉమ్, జంగల్ మధ్యలో చెడిపోయింది, ఓకే. ఆగిపోయింది. ఆ, వచ్చే కార్లను పోయే కార్లను ఆపుతూ ఉండరు, ఉమ్, ఒకడు ఆగడం. 9 అయింది, 10 అయింది, ఉమ్, వీళ్ళకు భయం, ఈ అడవిలో నుంచి ఏ జంతువులు వచ్చి చంపుతాయో, ఏం చేయాలా అంటున్నప్పుడు ఒక సైకిల్ మోటార్ వచ్చి ఆ, వెళ్ళిపోకుండా వాడంతా వీళ్ళు ఆపకుండానే ఆపారు. ఆహా, ఏంటమ్మా ఇంత రాత్రి ఇక్కడ ఆగారంటే మా కారు చెడిపోయింది, ఉమ్, మీ అదృష్టం, నేను మెకానిక్ను, ఉమ్, బయనట్ ఎత్తండి అన్నాడు. ఉమ్, బ్యాగ్లో ఉన్న తన టూల్ బ్యాగ్స్ తీసుకున్నాడు, ఉమ్, ఒక అరగంట పోరాడి దాన్ని రిపేర్ చేసి రెడీ చేసి, ఆహా, వీళ్ళు నాయనా మా ప్రాణాలు కాపాడావు, ఉమ్, నీకెంత రిపేర్ ఛార్జ్ అంతో చెప్పు, దానికి 2 ఇస్తామని. నేను మెకానిక్నే, మెకానిజం చేశా, అవును. నా షాపుకి వచ్చి చేస్తే నేను ఛార్జ్ తీసుకుంటా, ఉమ్, ఆపదలో ఉన్నవాడిని దగ్గర నేను పైసా తీసుకోను, ఇది మానవుడికి మానవుడిగా చేసిన సాయం, దీంట్లో నేను డబ్బులు తీసుకోను అన్నా. ఆ, అటు బండి వేసుకొని వెళ్ళిపోయాడు, వీళ్ళు వెళ్ళిపోయారు. ఉమ్, ఓ 4 years ఈ డాక్టర్లు ఇంకా ఇంకా ఫేమస్ అయిపోయినారు. ఆహా, ఒకరోజు ఒక క్రిటికల్ కేసు వచ్చింది, ఉమ్, వాళ్ళు ఆ కేసును చూడంగానే కనుక్కున్నారు, ఉమ్, మాకు రిపేర్ చేసిన మెకానిక్ ఈడే అని. ఆహా, ఆయనకి యాక్సిడెంట్ అయ్యి తల ఛిద్రం అయిపోయింది, ఓకే. బతికే ఛాన్సులు లేవు, ఆహా, వేరే హాస్పిటల్కి తీసుకుపోతే మేము చేయమని అంటే ఇక్కడికి తీసుకొని వచ్చారు, వీళ్ళు మంచి ఫేమస్ కదా. ఉమ్, వాళ్ళు చూసి వాళ్ళ శాయశక్తులు అన్నీ ఉపయోగించి ఆ, కోమాలోకి ఇంకా చచ్చిపోయినాడు అనుకున్న వాడిని ఉమ్, ఎట్లాగో అట్లా లేక బతికిచ్చారు. ఉమ్, ఒక 4 నెలల తర్వాత ఆయనకి మంచి స్పృహ వచ్చింది, బాగైంది ఆరోగ్యం. ఆ, నన్ను ఇంత బాగా చేసిన ఆ డాక్టర్లను చూడాలా, ఉమ్, నేను మెకానిక్గా బాగా లక్షలు సంపాదించుకున్నా, వాళ్ళు ఎంత ఫీజు అడుగుతారు, నన్ను ఇన్ని రోజులు ఐక్యూలో పెట్టిరి, అది చేసిరి ఇది చేసిరి, ఇన్ని ఆపరేషన్లు చేసిరి, ఉమ్, అసలు మళ్ళీ మనిషిని మామూలు చేసిరి, అవును. నా దగ్గర ఉన్నదంతా ఇచ్చి వాళ్ళ రుణం తీసుకోవాలా, వాళ్ళని ఒకసారి చూడాలా. వాళ్ళు ఇద్దరు వచ్చారు, ఉమ్, అయ్యా మీ ఫీజు ఎంత అయిందో చెప్పండి, దానికి డబుల్ నేను ఇస్తాను, నా ప్రాణాన్ని నిలబెట్టారు. అవును. నువ్వు చెప్పిన మాటలు గుర్తుండయా అన్నాడు. మీరెవరు అన్నాడు. ఈయన గుర్తు. 4 ఏళ్ల కింద ఆ కార్లో అడవిలో మేము ఉంటే మమ్మల్ని కాపాడావు, ఉమ్, ఇప్పుడు మేము డాక్టర్లమే, ఉమ్, కానీ ఆపద సమయంలో ఉన్న నిన్ను మమ్మల్ని నువ్వు కాపాడావు, అవును. ఇప్పుడు నేను మిమ్మల్ని కాపాడా, మీ దగ్గర నేను 1 పైసా తీసుకోను అన్నాడు. ఉమ్, కర్మ ఫలాలు అంతే. అందుకే అంటారు ఏది చేస్తే అది వస్తాను, ఇందాక మీరు కూడా చెప్పారు. ఉమ్, అది నిజమని అర్థం అవుతుంది దీన్ని బట్టి. ఇంకొక తమాషా కథ, ఇది నా కథలు కావు, ఆ, వృత్తిలో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఒక మనిషి ఆహా, ఈ పిరమిడ్ సొసైటీలో ధ్యానంలోకి దిగినాక ఉమ్, చెప్పిన మనిషి. ఉమ్, ఆ మహానుభావుడు ఇప్పుడు తిరుపతి ఎస్పీ, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఓకే ఓకే. ఆయనలో ఈ ఆధ్యాత్మికత ఉంది. ఆహాహా, ఆయన చెప్పిన 3వ కథ బాగా మంచి
ఈ కంప్యూటర్ ఇంజనీరింగ్లో తెలిసిన వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఉమ్, 2 నెలలే అయింది పెళ్ళి. ఉమ్, ఒక దినం రాత్రి భోంచేస్తా ఉంటే ఒక దీనమైన గొంతు, గతి లేని పరిస్థితుల్లో అడుగుతున్నాను, నాకు ముందు ఇంత అన్నం పెట్టండి అని. ఉమ్, భర్త ఇట్లా కిటికీలోంచి చూస్తున్నాడు, ఎత్తుగా చూడంగా బాగున్నాడు మనిషి. ఆ, ఈమె వెంటనే ప్లేట్లో నుంచి అన్నీ వడ్డిస్తాను. దేనికి అన్నాడు. ఉమ్, ఆయన అంత ఇదిగా అడిగాడు కదా, ఆ గొంతు ఎంత దీనంగా ఉంది, పోయేస్తానని. గొంతు దీనంగా ఉంది, మనిషి ఎట్లుంటాడో చూసావా, దున్నపోతలాగా ఉన్నాడు, పని చేసుకొని పోతకుండా ఆయనకి తిండి పెడతావా, పెట్టమాక. ఈ మాటలు ఆయనకి వినపడతాడు. ఆహా, వాడు అభిమానం ఉన్నవాడు. ఉమ్, సత్తే చచ్చినా ఇంకా అడగకూడదు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆహా, కానీ వీళ్ళిద్దరి మధ్య గొడవ మొదలైంది. ఉమ్, లావా సన్నమా కాదు, ఆకలి అన్నాడు, ఆయనకి అడిగాడు. పెట్టాలి కదా, అవును, మనకేమన్నా తక్కువనా, నీకు 1,00,000 జీతం నాకు 1,00,000 జీతము అంటే దాట్ బుట్ ఈ మాట పెరిగి ఆ, మరుసదినం పొద్దునికంతా ఇద్దరు విడాకులు తీసుకునే సిద్ధమైపోయినా. ఇంత చిన్నదానికి తీసుకున్నారు కూడా. ఉమ్, ఈయన ఊరు వదిలి వేరే ఊరికి వెళ్ళిపోయినాడు, ఆమె వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకునేది ఉద్యోగం. ఒక 6-7 months 8 months తర్వాత ఉమ్, ఆమె ఇంకో పనిచేస్తున్న ఆఫీసులోకి ఉమ్, ఒక పై ఆఫీసర్ ప్రమోట్ అయ్యి వచ్చాడు. ఆహా, ఈమె ఆమెకు కొంచెం లింక్ కుదిరింది, ఉహుం, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఓకే, ఆ కొత్త వచ్చిన ఆఫీసరు ఆ, ఈ ఈమె. అమ్మాయి పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్ళైన 2 నెలలకి ఇళ్ళు భోంచేస్తా అంటే ఉమ్, మళ్ళీ ఒక దీనమైన గొంతు వినపడింది, ఉమ్, అమ్మా భౌతి భిక్షాం దేహి అని. ఆ వెంటనే ఆ మొగుడు అన్నాడు, మనం రోజు తింటానే ఉన్నాం, ఫ్రిడ్జ్లో ఉండేది ఏదో ఇంత తింటాము, ఉమ్, ముందు మన 2 ప్లేట్లలో ఉండేదే ముందు ఆయన కడుపు నిండా పెట్టు అన్నాడు. ఉమ్, ఆ మొగుడు చూస్తే అట్లా, ఈ కొత్త మొగుడు ఇట్లా, దేవుడు నాకు సరైనది ఇచ్చాడు, వాడిని పంపించేశాడు, మంచిదైంది అని అనుకొని సంతోషంగా అంతా కట్టి ఉమ్, అది తీసుకొని పోయి వేసేటప్పుడు వాడి ముఖం చూసింది. చూసేసి వేసేసి కళ్ళు మూసుకొని ఏడుచుకుంటూ వచ్చింది లోపలికి. కొంపదీసి ఈయన మొదటి మొగుడు. కనుక్కున్నారు, ఎందుకు ఏడుస్తాడావు, ఇమ్మన్నాను వేసినావు కదా, ఇంకేంది, ఎందుకు ఏడుస్తాడావు అంటే, వాడు నా మొదటి భర్త అండి అన్నాడు. అయ్యో, ఈ నవ్వి ఎరిదానా, నేను కూడా నీకు గుర్తుపట్టావా అన్నాడు. ఎవరు అంటే, నేను ఆ పొద్దు భిక్షానికి వచ్చినోడిని. కర్మ సిద్ధాంతము తిరుగుతానే ఉంటది అయితే ఏదో రకంగా మన చుట్టూ. నాకు ఆ మహానుభావుడు చెప్పినప్పటి నుంచి ఉమ్, ఎక్కడ పోయినా ఈ 3 చెప్తే మనుషులకు బుద్ధి వస్తుంది అవునవును, అని ఆ మహానుభావుడి తరఫున చెప్తున్నాను, ఇది నా కల్పితం కాదు. ఓకే, నిజంగానే అలా జరుగుతుందంటారా స్వామీజీ? ఇది మనం ఒక ఉదాహరణగా ఇప్పుడు చెప్పుకోవడానికి. ఎంతమందిని మనం చూస్తున్నామ్మా, ఈ దిక్కుమాలిన లవ్ మ్యారేజ్లు చెత్తా చెదారమని ఇప్పుడు వచ్చినాయి. అవును, పెళ్లి చేసుకుంటారు, 3 నెలలకంతా విడాకులు అంటారు. అవును, ఏమైతుంది మళ్ళీ ఉమ్, అంటే వీళ్ళకు లవ్ అనే అర్థము నిజంగా తెలియదు, ప్రేమ అంటే ఏమో తెలియదు. ఆ, అప్పటికప్పుడు ఆ అట్రాక్షన్లకు లోపడతా అంటారు, అవును, వాని రూపమో రంగో చూస్తారు, లేక ఇన్కమ్ చూస్తారు. అంతే. ఆ తర్వాత వాని బుద్ధులు బయటపడినాక లబ్బదిప్పమంటారు. ఉమ్, కానీ పాతకాలంలో ఎవడో తండ్రి ఎక్కడో ఊర్లో పిల్లని చూసి, ఒరే నీకు ఆ ఊర్లో పిల్లని చూసాను, పలానా రోజులు పెళ్ళి నాన్న అంటాడు వాడు. హా, ఆయనకేమో యాంగ్జైటీ, ఆ పిల్లకు యాంగ్జైటీ, ఉమ్, ముఖాలు చూసుకోరు. చూసుకోరు, సరిగ్గా ఈ జీలకర్ర పెట్టే వరకు బట్ట అడ్డం కడతారు, అక్కడ ఆ ముఖం చూడరు. చూడరు. ఎప్పుడైతే ఈ చేతులు ఎత్తి ఒకడు జీలకర్ర పెట్టుకుని వీనికి అప్పుడు చూస్తాడు. ఆ, ఆ చూపుల్లో అద్భుతమైన ప్రేమ పుడుతుంది. ఈ బెల్లం జీలకర్ర మనం పెద్దోళ్ళు ఎందుకు పెట్టిస్తారు, ఉమ్, దాంట్లో ఒక ఎలక్ట్రిఫికేషన్ ఉంటుంది. మీరు కావాలంటే సైంటిఫికల్గా టెస్ట్ చేసి బెల్లము జీలకర్ర బాగా దంచి దాంట్లో 2 వైర్లు పెట్టండి, ఉమ్, మైన్యూట్ బల్బులు ఉన్నాయి కదా ఇప్పుడు, ఉమ్, అవి వెలుగుతాయి. దట్ మచ్ ఆఫ్ మైన్యూట్ కరెంట్ ఈస్ దేర్ ఇన్ ఓకే, ఆ జీలకర్ర బెల్లం పెట్టడం. ఉమ్, సనాతన ధర్మంలో పెళ్లి సాంప్రదాయం సామాన్యమైంది కాదు. ఉమ్, అక్కడ చదివే మంత్రాలు ఎంత గొప్పగా ఉంటాయంటే, 7 తరాల ముందు 7 తరాల వెనకలో సుఖపడాలని ఏమేమో చెప్పి బోధించి, ఉమ్, మీకు పుట్టే సంతానం సుసంతానంగా ఉండాలన్నంత వరకు దాంట్లో ఉంటాయి. అవును 5 రోజుల పెళ్లి 7 రోజుల పెళ్లి అని చేసేవాడు. ఉమ్, ఎప్పుడైతే ఈ చెయ్యి ఇక్కడ ఆ చెయ్యి అక్కడ పడుతుందో, శాస్త్రారం నుంచి ఈయన కరెంటు ఆమెకు, ఆయన కరెంటు ఈమెకు వస్తుంది. ఉమ్, వాళ్ళిద్దరి మధ్య ఈ కొత్తదనం పోవాలా అని అదేందో బంతే ఆట, ఆ ఉంగరాలు బిందెలో వేసి బిందులో వేసి
ఆ కాళ్ళు తొక్కుడు అది ఏందేందో చేస్తారు. ఈ సాంప్రదాయం అంతా ముందు నుంచే ఉందా గురూజీ? ఈ మాంగళ్యం తంతు అనేది ఈ మధ్య వచ్చింది. ఆ, పాణిగ్రహణం, ఆ, పిల్ల తండ్రి ఉమ్, ఇమాం సీత మమసుత అని చెప్పేసి మంత్రం చెప్పి ఆ, రాముడి చేతిలో పెడతాడు. ఉమ్, నా సీత చెయ్యిని నువ్వు గ్రహించు అని. పాణిగ్రహణం, ఓకే, పాణి చెయ్యి, ఉమ్, పాణిగ్రహణం, ఆహా, అది పెళ్ళైపోయారు. ఓకే, ఆ తర్వాత అగ్ని చుట్టూ 7 సప్తపది నడిపిస్తారు. ఉమ్, 7 అడుగులు కలిసి నడుస్తే వాడు వీడైతాడు అనేది కాదు. ఉమ్, 7 జన్మల బంధం మీ మధ్య ఏర్పడుగాక అనే దానికి 7 చుట్లు అగ్ని సాక్షిగా ఉమ్, ఉమ్, అది చూపిస్తాం. ఉమ్. అప్పటి కాలంలో మీరు అన్నట్టుగా అంటే మా తాతలు అమ్మమ్మలు ఆ కాలం నాటి వాళ్ళైతే ఇప్పటికీ అలా కలిసిమెలిసి ఉండే వాళ్ళు ఉన్నారు, మంచిగా చిలక గోరెంక లెక్క, ఎంత పెద్దవాళ్ళు అయినా సరే ఈ వయసులో. కానీ ఈ తరం వాళ్ళు మీరు అన్నట్టుగా ఆ పెళ్లి బంధాన్ని ఎంత చేయాల్సిన విధంగా చేసినా కూడా ఎందుకని కలిసి ఇగో ఉండలేకపోతున్నారంటారు? ప్రాబ్లం. ఉమ్, పాతకాలంలో ఆ ఇగో లేదు. ఉమ్, రెండవది, వాళ్ళు నా వాళ్ళు, నేను వాళ్ళకు కష్టపడి పెడుతున్నాను అన్న భావన వాళ్ళలో ఏ మూల ఉండేది కాదు. ఉమ్, ఉమ్, మీరు అన్నట్లు పాతకాలంలో అందరికీ ఆవులు ఉండేటి, లేదా గొర్రెలో బర్రెలో ఉండేటి. అవును, ఆ మహాతల్లి ఆ టయానికి లేచేసి ఉమ్, వాటి ముందు పశువులు చాలా శుభ్రం చేసి ఇంటి ముందు కళ్ళాపి చల్లి ముగ్గులేసి ఆ రోజు చేయాల్సిన టిఫిన్కు ఇడ్లీ రుబ్బాలంటే రుబ్బి అవును, ఇడ్లీలు పొయ్యిలో కాల్చి చేసి, ఉమ్, ఈ ఉమ్, గ్యాసులు బోసులు గ్యాసులు లేవు. అవును, ఆ పొగ కంట మస్ట అన్నిటినీ భరిస్తూ ఉమ్, ఆ బయట వంట పాత్రలు, బయట వంట చేసే పొయ్యి వంట బయట పొగ ఇంట్లో పారాకూడదని ఇంటి బయట వంట ఉంటుంది. ఆ, వీళ్ళేమో ఇంట్లోకి రావాలా పోవాలా ఎన్నిసార్లు తిరుగుతారు? అవును, చాలా సార్లు. అంత తిరిగి అంత కష్టపడి ఉమ్, వాళ్ళకు పెడతా ఉంది. కాబట్టి ఆ తల్లి శరీరం అంత భద్రంగా ఉండేది. ఉమ్, ఇప్పుడు ఏమి అన్నిటికీ డుర్రు మిషన్, అంతే, మిక్సీ, ఇడ్లీలు, కుక్కర్, అదేందో గ్రైండర్, Grinder. బైండరు అన్నిటికీ వచ్చినాయి. సూర్యరశ్మి వంట మీద పడ్డం లేదు. అదే టైంలో. మూత పెట్టి అందులో కుక్కర్లో పెట్టి చెత్త తిండులు తింటున్నాం కాబట్టి ఈ రోగాలు, ఈ డిఫరెన్స్లు, ఈ ఈగో పెరిగిపోతున్నాం. ఆ, మనం తినే ఆహారమే మన మనస్సు. ఉమ్, సాత్విక ఆహారం తిన్నోడు ఉమ్, సాత్విక లక్షణాలతో ఉంటాడు. ఉమ్, వాళ్ళు ఎంత ప్రేమగా వండి పెడతారో ఆ అన్నంలో వాళ్ళ ప్రేమ కూడా కలిసి ఉంటుంది. కాబట్టి వాళ్ళ మధ్య ఆ అన్యోన్యతలు. ఉమ్, ఇప్పుడు నేను ఆఫీసు, నువ్వు ఆఫీసు, ఫోన్ చేయి, బగ్గర్లు వస్తాయి, కుక్కర్లు వస్తాయి, చెత్తలు అదేంటి అంటే కుక్కలో ఏంటేంటో తింటారు, అవి తిని సస్తా ఉంటారు. ఇంకా ఎక్కడ రోగాలు రాకుండా ఉంటాయి, ఎక్కడ ఈ అఫెక్షన్ ఉంది. ఉమ్, ఆమె ఈమెకు వండి పెట్టదు, అవును, ఆయన ప్రేమగా ఈమె కోసం ఏమీ తెచ్చిపెట్టడం. ఉమ్, ఈమె షాపింగు, ఆయన షాపింగు. ఉమ్, ఎవరికి వారు అన్నట్టుగా ఆ అయిపోయారు. కొడుకులను ఆయాకు అప్పచెప్పేసి వీళ్ళు డ్యూటీలు. ఆ, ఆయా తన ఇష్టం వచ్చినట్టు పెంచుతుంది. ఉమ్, అందుకే ఈ కాలం పిల్లల మధ్య ఆ ప్రేమానుబంధాలు లేవు. పాతకాలం కుటుంబంలో సమిష్టి కుటుంబాలు ఉంటాయి. అవును, ఒక చిన్న పిన్నవాడిని, వాడి మేనత్త, వాడి ఏమో మామ, ఇంకా వరుసలు ఉన్నాయి కదా. వరుసలు. ఇంతమంది ఒక్కొక్క ముద్ద తినిపిస్తూ ఎత్తుకొని లాలిస్తూ అంతమంది అఫెక్షన్లో పెరిగినోడు అవును, వాడు ప్రేమపూర్వకంగా పెరుగుతాడు. ఉమ్, ఈ గూండా బుద్ధులు వస్తుంటాయంటే వాడు లోన్లీనెస్ ఫీల్ అవుతాడు. దట్ ఈస్ నో అఫెక్షన్ ఫర్ హిమ్. వాడు అఫెక్షన్ కోరుకుంటాడు, ఉమ్, దాన్ని తీర్చుకునే దానికి హింస మార్గంలోకి దిగుతున్నాడు. ఉమ్, తన దీన్ని తృప్తిపరచుకునే దానికి మందులు, అదేంటి డ్రింకులు, పాడు ప్రదేశము, ఉమ్, ఆ క్షణిక సుఖానికి వాడు ఆనందపడిపోయి అదే ఆనందం అనుకుని దాంట్లో పడిపోతా అన్నాడు. ఓకే, ఓకే, మొదటి నుంచి మంచి అలవాట్లు ఉంటాయి. ఉమ్, ఆ ఇద్దరు తల్లిదండ్రులు, నాన్న ఇట్లా ఉండాలా, ఇట్లా చేయాలా, మన అమ్మ నాన్న ఇట్లా పెంచారు, మనం ఇట్లా ఉండాలా, ఇట్లా చేయాలా, ఉమ్, మన వంశం ఇది అని చెప్పుకుంటూ ఉంటాం. ఇప్పుడు తాత పేరు అడిగితే చెప్పలేని స్థితిలోకి వచ్చాం. అవును, ఎక్కడికి పోతాం? ఉమ్.